హాయ్ నండి సతీష్. ఇవాళ లాస్ట్ డే కదా ఓటింగు. కానీ చాలా ట్విస్ట్‌లు అయితే ఉన్నాయి. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఓటు వేసేయండి. అట్లాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. చాలా చాలా ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది వీడియో. మరి టికెటెడ్ ఫినాలే అవినాష్ గెలిచాడని తెలుస్తా ఉంది. ఇప్పటికే నేను నైట్ 1 ఈ టైంలో జర్నలిస్ట్ సతీష్ ఛానల్‌లో ఫుల్ డీటెయిల్‌గా అప్‌లోడ్స్ పెట్టా. ఎట్లా ఆ వీడియోలో డీటెయిల్‌గా అనలైజ్ చేసా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఆ వీడియో చూడని వాళ్ళు కూడా ఆ వీడియో చూడండి. అట్టగా మరి టికెటెడ్ ఫినాలే అవినాష్ గెలవడంతో ఎలిమినేషన్ షాకింగ్ ఎలిమినేషనే ఉండబోతుందా? అంటే ఎలిమినేషన్ విషయంలో షాకింగ్ ఉండదు. కానీ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ మొత్తం మారిపోతారు. మొత్తం సినారియో అంతా మారిపోయింది. మరి అవినాష్‌కి ఎంత అదృష్టం కలిసొస్తుందంటే నిజంగా కష్టము. కష్టాన్ని కూడా మనం తీసి పడేయకూడదు. ఆ స్పాంటేనియస్‌గా అప్పటికప్పుడు అంత ఫన్ క్రియేట్ చేసుకుంటూ ఆ టాస్క్‌లు, స్కిట్‌లు, ఆ ప్రాసలతో, పంచులతో, జోకులతో, ఒక మేనరిజమ్స్‌తో ఎంత ఫన్ క్రియేట్ చేసి ఎంజాయ్ వాళ్ళు ఎంటర్‌టైన్ అవుతూ ఆడియన్స్‌ని కూడా నవ్వించడానికి పడుతున్న కష్టాన్ని, అట్లాగే దానికి తోడు అదృష్టం అన్ని రకాలుగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. టాస్కుల్లో కూడా ఖచ్చితంగా ఆడతాడు మరి. లేకపోతే గెలిచేడిగా ఆ 2 టాస్కులు సుడోకో టాస్కు, ఆ తర్వాత క్రికెట్ టాస్కు, తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ టాస్క్ ఇవన్నీ కూడా అంతకుముందు అన్నీ గెలుచుకుంటూ మొత్తానికి కష్టము, అదృష్టం అన్నీ కలిసి వస్తున్నాయి. అయితే మామూలు అదృష్టం కాదు. ఒక నక్క తోక కాదు. ఈ సీజన్‌లోకి వచ్చే ముందు ఒక 100 నక్కలు వరుసగా కూర్చోబెట్టి తోకలను తొక్కేసుకొచ్చినట్టున్నాడు. వచ్చే ముందు ఏదో జూకో, అడవికో వెళ్ళి ఒక 100 నక్కల తోకలు తొక్కుకుంటూ వచ్చినట్టున్నాడు. లేకపోతే ఇక బిగ్ బాస్‌కి వెళ్తున్నాడు కదని చెప్పి ఇంట్లోనే కొద్ది రోజుల ముందుగా ఒక నక్కన పెంచుకుంటూ దాని తోక మీద ఏకంగా తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ తొక్కుకుంటూ వచ్చాడేమో. లేకపోతే ఎంత అదృష్టం అంటే అండి బాబు, కష్టంతో పాటు అదృష్టం మామూలుగా లేదు నిజంగా. ఏమంటే ఎన్ని సార్లు ఇమ్యూనిటీతో సేవ్ అవ్వడం ఈ సీజన్‌లోనే కాదు, ఓవరాల్ బిగ్ బాస్ చరిత్రలోనే ఒక రికార్డు. సీజన్ 4లోనే ఇమ్యూనిటీతో ఒక వారం సేవ్ అయ్యాడు అంటే, మళ్ళీ సీజన్ 8లో 2 సార్లు మెగా చీఫ్ ఇమ్యూనిటీ, ఒకసారి ఏం పేరైన నబీల్ ఎవిక్షన్ షీల్డ్ ఇమ్యూనిటీ, ఆయన ఒకసారి నామినేషన్ షీల్డ్‌తో ఒక ఇమ్యూనిటీ, లాస్ట్ వీక్ ఏమో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ రావడంతో అప్పుడు నామినేషన్‌లో లేకుండా ఒకటి. ఇట్లా మొత్తంగా చూసుకుంటే 7 వారాల్లో ఏకంగా 5 సార్లుకి పైగా. ఒక్కసారి ఔట్ అయ్యాడంటే ఒకసారి కూడా సేవ్ అయిపోయి ఇప్పుడు ఏకంగా టాప్ 2 టికెట్ ఫినాలో ఫస్ట్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్టు తెలుస్తుంది కదా! మరి ఈ రకంగా చూసుకుంటే మరి ఎవరు ఇప్పుడు ఆయన ఖచ్చితంగా సేవ్ చేసేస్తారు. సేవ్ చేయాలి. ఆయనతో పాటు మరి ఎందుకంటే మిగతా వాళ్ళేం పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు ఓటింగ్‌లో. ఆయనతో పాటు నువ్వా నేనా అన్నట్టుగానే పోటీ పడతా వచ్చారు మిగతా నలుగురు కంటెస్టెంట్లు కూడా. టేస్టీ తేజ, విష్ణుప్రియ, పృథ్వీ, వీళ్ళంతా ఎవరు అవినాషు, ఈ ఐదుగురు కలిపి ఒకే మాదిరిగా ఉన్నారు. ప్రేరణ కలుపుకుంటూ. ప్రేరణ, విష్ణుప్రియ ఇద్దరు అమ్మాయిలు, పృథ్వీ, తేజ, అవినాష్ ఈ ఐదుగురు ఒకే లెక్క. 6-8 ఇలాగే కొనసాగింది. సో, వీళ్ళలో కాస్త బెటర్ ఎవరంటే కొద్దిగా పైనైతే ఆ అమ్మాయి ప్రేరణ ఉండింది. సో, మొత్తానికి ఇప్పుడేంటి ఈ నలుగురు అవినాష్‌తో పాటు పోటీ పడుతున్నారు. అవినాష్‌కి ఎటు టికెట్ ఫైనల్ వచ్చింది కనుక నాకున్న అప్డేట్ ప్రకారం మరి మిగతా వాళ్ళలోనే ఎలిమినేషన్ ఉంటుంది. మరి ఇప్పుడు గ్యారంటీగా ఎవరు నబిల్, నిఖిల్, గౌతమ్ అయితే పక్కాగా 100% సేవ్ అని చెప్పొచ్చు. 100కి 100% పక్కగా నో డౌట్ అని. వీళ్ళ ముగ్గురు. బట్ మిగతా నలుగురిలోనే ఇప్పుడైతే ఉండబోతుంది. మరి ఇప్పుడు ఈయన డబుల్ ఎలిమినేషన్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అవినాష్ వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. బట్ టికెట్ ఫైనల్‌తో ఖచ్చితంగా మరి డిఫరెన్స్ పెద్దగా లేదు కాబట్టి. సో, సేవ్ చేసేస్తారు వాళ్ళతో పోల్చుకుంటే. మరి కష్టపడి ఆడాడు టికెట్ ఫైనల్‌లో గెలుచుకున్నాడు కదండీ. మరి అప్పుడు ఎవరు వెళ్తారు? ఇక టేస్టీ తేజ, విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళ ముగ్గురులోనే ఇద్దరు వెళ్ళే ఛాన్సెస్ వెరీ హై. ఈ ముగ్గురు కంటే కొద్దిగా ప్రేరణ బెటర్‌గా ఉంది కాబట్టి తేజ మరి గ్యారంటీ లాగుంది. తేజతో పాటు విష్ణుప్రియ కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకర్లా అట్లాగే ఉంది పరిస్థితి. మరి చూసుకుంటే. మరి మీ దృష్టిలో ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు? కామెంట్ పెట్టండి. మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే వీడియోకి లైక్స్ అయితే మర్చిపోతాను నేను. టక మీకు నాకు అప్డేట్స్ రాగానే టక మీకు చెప్పేయాలి ఎంత వేగంగా మీతో షేర్ చేసుకునే ఉద్దేశంతోనే ఆ లైక్స్ కూడా 10, 15 సెకండ్లు రిక్వెస్ట్ చేసుకుంటాను నేను. బట్ అది కూడా చెప్పుకుంటూ పోదామని ఆలోచిస్తా ఉంటా. సరే లైక్ అయితే చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఓటింగ్ పరంగా చూసుకున్నా సరే ఫస్ట్‌లో గౌతమే ఉన్నాడు. ఒక 31% ఇట్లా ఉంది ఈ ఫ్రైడే లాస్ట్‌కి వచ్చేసరికి. అయితే నిన్న చేసింది కూడా ప్రేరణకి ఇవ్వడం అనేది కూడా అతనికి కొద్దిగా రకం మైనస్ అనే చెప్పాలి. అలా రైవల్రీ వచ్చేటప్పుడు ఈ స్టేజ్‌లో జనరల్‌గా ఏంటంటే ఆట అంతా అయిపోయిందిలే, ఇంకేముందిలే, ఇంకా ఆడినా, ఓడినా ఒక పొజిషన్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. మనది ఏ పొజిషన్ అనేది ఒక అంచనాకు వచ్చేస్తారు, ఆపేస్తారు. కానీ అలాంటప్పుడు కూడా ఆవిడ ఇంకా బ్యాక్ బిచ్చింగ్ చేస్తా ఉన్నా సరే ఇంకా దూరం పెట్టి గేమ్ ఆడాలి. రైవల్రీ కొనసాగిస్తేనే ఆ కిక్ వస్తది. మజా వస్తది. ఏముంది చప్పున చల్లారిపోతే? మజా పోతది గదా! బట్ ఇతను అదైతే తప్పు చేశాడనిపించింది నాకు నిన్న. ఎందుకంటే ఇచ్చినా సరే ప్రయోజనం లేకపోయా. ఆ దిష్టి బొమ్మలాగా ఉంటాడా? పరిగెడతాడు కదా! కనీసం ఉండాలి కదా! థాంక్స్ అంటే సరే ఎటు లేదు. ఇప్పుడు టేస్టీ తేజ, విష్ణుప్రియ చెప్పలేదా? సరే మమ్మల్ని వీక్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నా సరే మాకొక అవకాశం ఇచ్చారు ఆడడానికి, గెలవడానికి. ఇట్లా అది కూడా ఉండదు. పోనీ లాస్ట్‌లో పోనీ బిగ్ బాస్ ఐ లోగో చేసేటప్పుడు కూడా ఎంకరేజ్ ఏమైనా చేసింది అది లేదు. సో, ఇది కూడా మంచిదే ఒక రకంగా ఆయనకి.
ఓహో ఇంత కనీసం కూడా ఉండదా, ఆవిడకి ఇప్పటికైనా పాజిటివిటీ ఉండదా, ఒపీనియన్ చేంజ్ అవ్వదా అనే లెక్క అది కూడా మంచిదే. ఎనివే ప్రస్తుతానికి 31% ఉంది. ఇక నిఖిల్ 24%. టికెట్ ఫైనల్ ఆల్మోస్ట్ గెలిచేస్తాడు అనుకుంటే చాలా ఆశలు అయితే పెట్టుకున్నాడు. పర్ఫార్మెన్స్ అయితే చించి ఆరేసేస్తాడు. ఫిజికల్ టాస్క్లో మరొకసారి నిరూపించుకున్నాడు. ఈ సీజన్ మొత్తంలో టాస్క్లు అనగానే గుర్తొచ్చే కంటెస్టెంట్ నిఖిలే ఆడతాడు, నిఖిలే గెలుస్తాడు. నిఖిల్ అంటే టాస్కులు విన్నర్ అనే ట్యాగ్ అయితే వేసుకున్నాడు. తిరిగి లేకుండా ఎరగొడేస్తాడు. ఇంకా కొందరు ఇప్పుడు పృథ్వీ లాంటి ఏంటి, ఫిజికల్ టాస్క్లు అయితే బాగా ఆడతాడు, మెంటల్ టాస్క్లు వచ్చేసరికి కొద్దిగా డౌన్ అయిపోతుంది. బట్ నిఖిల్ రెండూ ఉన్నాడు. రెండిట్లో కూడా బ్యాలెన్స్డ్గా దూకుడుగా ముందుకు పోతా ఉన్నాడు. మొత్తానికి ఇతనికైతే 24% పక్కాగా సెకండ్ పొజిషన్లో ఇట్లా ఉన్నాడు. ఇక నబిల్ ఆ 10% కొనసాగుతూ ఉంది. ఇప్పుడు నిన్న నబీల్ దురదృష్టం ఏంటంటే, నిఖిల్‌కి వాళ్ళ అమ్మగారు చెప్పిన తర్వాత ప్రేరణను కంప్లీట్‌గా దూరం చేస్తా ఆఖరికి మన నామినేషన్ కూడా చేశాడు. ఆవిడ వచ్చి ఇలా ఈ ఫుడ్ గురించి, నిన్న అప్పడాల గురించి, వాటి గురించి, వీటి గురించి బ్యాక్ బిచింగ్ చేయబోతే ఇప్పుడు ఏం చెప్పాలని, ఆపు చాలు ఇంకా అనే మాదిరి కట్ చేస్తుంటాడు. నబీల్ మాత్రం ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. ఆ ఫ్రైడ్ రైస్ ఫైటింగ్ కోసం కూడా వెళ్దాం రా నబీల్, నేనైతే వెళ్తా, అడుగుతా. అవినాష్ ఏమో ఫ్రైడ్ రైస్ తినేస్తున్నాడు, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని, మనం కూడా రా నాతో పాటు కలుపు, అడుగులో అడిగేద్దాం, కడిగేద్దాం అన్న మాదిరిగా. నిజంగా నబీల్ దురదృష్టం. ఇతని కంటెంట్ కూడా ఈ లాస్ట్ స్టేజ్లో ఎందుకు ఎక్కువ వస్తుందంటే, ఆమెతో డిస్కషన్లు పెట్టడం వల్ల. ప్రేరణ ఇంకా అందరి మీద అలాగే నెగిటివ్గానే ఉంటా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తేజ హెయిర్ స్టైల్ ఎలాగుంది ఏంటని వచ్చిన తర్వాత ఒక జోక్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆరుగురు ఒకే మాట చెప్పారు, ఓజీ క్లాన్ అంతా కలిపి ఒకటే మాట చెప్పారు, ఇది కూడా గ్రూపిజమే, మీరు కలిసే ఆడుతున్నారు, కలిసే అంటున్నారని సెటైరికల్గా ఆయన ఒక మాట అనేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ తర్వాత వీళ్ళు కూడా, ఈ తేజగాడు ఉన్నాడే మామూలుడు కాదు, అన్నీ గుర్తుపెట్టుకోండి, అన్నీ ఏదో ఫన్లోనో సరదాగానో సీరియస్గానో ఏదో రకంగా ఒక మాట అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు అని ఇంకా ఆ ప్రేరణ కంటిన్యూ చేయడంతో నబీల్ కూడా ఇంకా అవును కరెక్టే, మొన్న కూడా అట్లాగే చేశాడు. ఆ విష్ణుప్రియ టీ షర్ట్ విషయంలో కూడా ఇక్కడ చిన్న కన్నం పడిందని ఆ అర్ధరాత్రి నాకు అడిగాడు, దాన్ని ఇటు తీసుకెళ్ళాడు, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలని లెక్క. ఇక మిగతా వాళ్ళు స్పందించినా స్పందించకపోయినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నిఖిల్ దగ్గరికి వచ్చి అప్పడం గురించి ఏదో చెప్పకపోతే కట్ చేస్తాడండి, ఇప్పుడు ఏం చెప్పాలని. బట్ నబీల్ వచ్చేసరికి ఫ్రైడ్ రైసా పదా అని లేక దాంతో డిస్కషన్ పెంచుకుంటూ పోతున్నాడు ఆయన. సో ఇలా కట్ చేసుకుంటే బెటర్. ఈ బ్యాక్ బిచ్చింగ్ అంత పాపం ఆయనకి ఏదైతే వద్దురా బాబో అని చెప్పారో తన దోస్తులు, అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఫీడ్బ్యాక్ని అయితే తీసుకోలేకపోతున్నాడు. సరే ఓ 10% దగ్గర ప్రస్తుతానికి నా ప్రేరణ అయితే 8% ఉంది. ఆఖరికి నన్ను వచ్చిన గెస్ట్ల మీద పోనీ ఈవిడేమైనా పర్ఫెక్ట్గా ఫెయిర్గా అద్భుతంగా ఒక్క ఫౌల్ కూడా లేకుండా చించి ఆరేసాను అన్నట్టు ఆడిందా? ఈవిడ ఫౌల్స్ చేసింది కదా, ఆ బాల్స్ ఏమైతే డిస్క్లు ఇసిరేటప్పుడు ముందే క్యాచ్ పట్టేసి మళ్ళీ వెళ్ళిపోవడం, ఇప్పుడు ఫౌల్స్ జరిగినాయి కదా, మరి పొరపాటే జరగనట్టుగా ఎందుకు అంత? అవినాష్ కూడా చెబితే నువ్వు చెప్పడమే తప్పు అన్నట్టుగా ఆయన మీద ఫైర్ అయిపోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. సో వచ్చిన గెస్ట్లు ఎవరైనా సహజం కదా. ఈవిడ కొన్ని సంచాలకంగా చేసినప్పుడు అన్ని ఆ తిరుగు లేకుండా అద్భుతంగా జడ్జిమెంట్ ఏమైనా ఇచ్చిందా? ఎవరికైనా పొరపాట్లు అయితే సహజం, వాళ్ళకేమైనా కక్ష ఉండదు కదా. పొరపాటు కన్ఫ్యూజ్ అవుతారు, దానిదే ఉంది. సరే పోనీ అలిగింది, బాధ ఉండదా? ఉంటుంది, 100% ఉంటుంది. కొంతసేపు ఆవిడ అంటుంది, 20 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేసి అయినా వాళ్ళు వినలేదంటే, సరే పోనీ తర్వాతే నువ్వు చెప్పాల్సిందే చెప్పావు కదా, ఆడియన్స్ అయితే అర్థం చేసుకుంటారు కదా. మనకు కూడా బాధ అనిపించింది కదా ప్రేరణ విషయంలో. ఏమంటే నేను తమిళలో కూడా అదే కదా పెట్టాను నిన్న. ఏమంటే అయ్యో పాప ఫస్టే ఒకవేళ నువ్వు రూల్స్ బ్రేక్ చేసావమ్మా, ఫౌల్ ఆడేవమ్మా, రాంగ్ ఆడేవమ్మా అన్నప్పుడు ముందే చెప్పి తీసేస్తుంటే 4th ప్లేస్లో పెట్టుంటే అయిపోయా. ముందు 3rd ప్లేస్ వాళ్ళే ఇచ్చేసి వాళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయారు. పృథ్వీ విషయంలో అట్లాగే చేశారు. తర్వాత మళ్ళీ ప్రేరణ విషయంలో ముందు 3rd ప్లేస్ పెట్టారు. తర్వాత మళ్ళీ వచ్చరికి మళ్ళీ కాదని చెప్పి 4th ప్లేస్లో ఉన్న ఆయనకి అవకాశం ఇచ్చి అమ్మాయికి తప్పించడం అంటే అప్పుడు మళ్ళీ రీజన్స్ చెప్పారు. ఇందాక గౌతమ్తో పోల్చుకుంటే నువ్వు ఎక్కువ రూల్స్ బ్రేక్ చేసావు, నువ్వు మా మాట కూడా వినలా, మరి ఆ ముక్క ముందే చెబితే అయిపోయింది కదా. సో అట్లా ఎనీవే అయిపోయింది. సరే మన వాళ్ళనైనా గెస్ట్లుగా వచ్చి అందరితో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వాళ్ళకి కూడా ఇన్పుట్స్ ఇచ్చి కాస్త ఆడించి పోదామని వస్తారు తప్ప వాళ్ళకేం రివెంజ్ ఉంటుంది. అప్పుడు కంటెస్టెంట్స్ అంటే ఏదో ఫేవరిజమో పార్షియాలిటీ ఇంకేదో వాళ్ళకి ఏముంటుంది. బట్ ఇప్పుడు కాస్త అర్థం చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళ మీద కూడా అలిగేసి హగ్ కూడా ఇవ్వకుండా వాళ్ళు కొద్దిగా బాధపడ్డారు లాస్ట్లో వెళ్ళేటప్పుడు, అయ్యో పాప ఎందుకులా అమ్మాయిని బాధపడుతుంది మనకే వస్తుంది. సో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆ గౌతమ్ విషయంలో చాలా చెప్పేస్తుంది కదా, వీడు అంతే, వీడు మారడు, వీడికి అర్థం కాదు. బట్ ఈవిడ కదా మారాల్సిందే. సో వాళ్ళు కూడా అవినాష్ వాళ్ళు కూడా తర్వాత లాస్ట్లో అదే అంటారు. లైవ్ అప్డేట్స్ కూడా చాలా డిస్కషన్ జరిగాయి. మరి స్పెషల్ వీడియో అప్లోడ్ చేస్తా, అక్కడ ఏం జరిగింది నా అనలైజ్ ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, మిస్ కాకండి. అడిగే విష్ణుప్రియ ఇక తర్వాత నుంచి పొజిషన్స్ అడగక్కర్లా, పర్సంటేజ్ ఎంత అంటే ఈక్వలే. టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ నలుగురు 7 అంతే. అందరూ 7తో ఏడుస్తూ ఉన్నట్టు ఉంది ఓటింగ్ చూస్తే. నిజంగా కనెక్షన్ అనేది రాకపోయా. సో మరి ఇప్పుడు అవినాష్ అయితే ఉండాలనుకున్నాం ఓటింగ్ పరంగా చూసుకున్నా, ఉన్న దాంట్లో కూడా కాస్త, బట్ ఇట్లా అయింది కాబట్టి ఇక మిగతా వాళ్ళలో ఉంటుంది. అందరూ ఈక్వల్ ఓటింగ్ పర్సంటేజే, ఎవరు ఒక పర్సంటేజ్ అటు అందుకే నేను ఇంకా 5 ఎవరు, 6 ఎవరు, 7 ఎవరు, 8 ఎవరు అని కూడా చెప్పట్లా. మొదటి 3 వరకు ఓకే, ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఒక తాను మొక్కలే. సో వీళ్ళలోనే ఎలిమినేషన్ ఉండబోతుంది. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.